మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనిషి మరణించిన తరువాత మనిషి యొక్క ఆత్మ నిత్యత్వానికి వెళుతుందా లేక నిత్య నరకానికి తరలింపబడుతుందా అనేటువంటి విషయం ఆ మనిషి భూమి మీద బ్రతికినటువంటి బ్రతుకును బట్టి ఆధారపడి ఉంటుందనేది మనకు తెలుసు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, కేవలం బాప్తిస్మం తీసుకొని వారానికి ఒకరోజు సంఘానికి హాజరవుతూ తోచినది ఇస్తూ ఒక నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నా కానీ చనిపోయిన తర్వాత సమాధి చేయబడి ఒక సంస్మరణ సభను ఏర్పాటు చేసుకుంటే చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మ నిత్యత్వానికి వెళుతుందనేటువంటి భ్రమ కొందరిలో ఉంటుంది. అనేక మంది ఇటువంటి ఆలోచనని కలిగి ఉంటున్నారు అనటంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే నిజానికి ఎవరైతే దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతుకుతారో వారికి ఖచ్చితంగా పరలోకం వస్తుంది. ఎవరైతే దేవుని కొరకు బ్రతకరో, అనగా దేవుని కొరకైనటువంటి బ్రతుకును, దేవుని వాక్యమును చాలా తేలికగా తీసుకొని దేవుడు పరలోకం ఇచ్చేస్తాడులే, సమాధి చేయబడితే, మా కొరకు దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే, చచ్చిపోయిన తర్వాత శవం దగ్గర దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే మేము పరలోకానికి వెళ్ళిపోతాంలే అనేటువంటి భ్రమలో కొంతమంది ఉంటున్నారు. కనుక ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథము నుండి చక్కని సంగతులను మనము ఆలోచన చేద్దాం. చరిత్రలో చాలామంది మనుష్యులు, వారిలో నీతిమంతులు ఉండొచ్చు, అనీతిమంతులు ఉండొచ్చు. వారు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరూ నిత్యత్వానికి వెళతారా? చనిపోయినటువంటి ప్రతి ఒక్కరూ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారా? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అసలు చనిపోయిన తర్వాత వారిని గురించి ఏమని రాయబడింది? మరణించినటువంటి మనుషులను గురించి వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచన చేద్దాం. ముందుగా అబ్రహాము గారి దగ్గరికి వెళదాం. అబ్రహాము గారు నీతిమంతుడని మనకు తెలుసు. అబ్రహాము గారు దేవుని మాటల ఎడల విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. విశ్వాసులకు ఆయన పితరుని వంటివాడు. అలాగే అబ్రహాము గారు పరదైసులో నెమ్మది పొందుతున్నారని కూడా మనకు తెలుసు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు లాజరు ధనవంతులను గూర్చి చెబుతూ, ధనవంతుడు వేదన అనుభవిస్తుంటే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని తెలియజేశారు. కనుక అబ్రహాము గారు ఖచ్చితంగా విశ్రాంతిని పొందుతున్నారు, నిత్యత్వానికి అంగీకరింపబడ్డారని మనం గ్రహించవచ్చు. అబ్రహాము గారు మరణించిన తర్వాత ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వాక్యం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు అని అబ్రహాము గారిని గురించి దేవుడు చెప్పాడు. నీవు మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అంటే నిన్ను నీ యొక్క కుమారులు పాతి పెడతారు, నీ శవమును పాతి పెడతారు, నీవు క్షేమముగా పితరుల యొద్దకు పోయెదవు అని దేవుడు ఇక్కడ అబ్రహాము గారితో చెప్పాడు. అలాగే జరిగిందో లేదో చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. అబ్రహాము గారు మరణించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వాక్యం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. దేవుడు ముందుగా అన్నట్టుగానే అబ్రహాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 175 సంవత్సరాలు బ్రతికారు. అబ్రహాము గారు నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము గారు చనిపోయారు, చనిపోయిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అంటే అర్థం ఏంటి? తనకు ముందు
పుట్టి బ్రతికి చనిపోయినటువంటి వారు సమాధి చేయబడ్డారు కదా, తన యొక్క తాత ముత్తాతలు, వారిని బైబిల్ పరిభాషలో పితరులు అని అనొచ్చు. అబ్రహాము గారు చనిపోయారు, పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అబ్రహాము గారి యొక్క ఆత్మ అయితే విశ్రాంతిలో ప్రవేశించిందని మనకు తెలుసు. ఎందుకంటే బైబిల్లో ఇంకా మనం అనేక వాక్య భాగాలను చూచినప్పుడు, ముఖ్యంగా లాజరు ధనవంతుని సందర్భాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాము గారి యొక్క ఆత్మ నిత్యత్వంలో ఉన్నదని, అనగా విశ్రాంతిలో ఉన్నదని, పరలోకానికి అంగీకరింపబడినదని మనకు తెలుసు. ప్రియులారా, పితరుల యొద్దకు చేర్చబడిన ప్రతి ఒక్కరూ నిత్యత్వానికి వెళతారా అంటే వెళ్ళరు. పితరుల యొద్దకు చేర్చబడటం అంటే భూమి మీద తగు రీతిన సమాధి చేయబడటం. అయితే నిత్యత్వానికి ఎందరూ అంగీకరింపబడతారు? నిత్యత్వానికి ఎందరు అంగీకరింపబడతారు? ఎందరైతే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికారో, ఖచ్చితమైనటువంటి బ్రతుకును బ్రతికారో వారు నిత్యత్వానికి అంగీకరింపబడతారు. ఉదాహరణకు, బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళలేరు కదా. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళిపోతారా? ఆ భావన కూడా తప్పే. బాప్తిస్మం తీసుకోవాలి, పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిస్మం తీసుకోవాలి, కానీ తీసుకున్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళలేరు. స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ రాదు కదా. స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ బాగా చదువుతారు, వారందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందని చెప్పలేం కదా, అది వీలు పడదు కదా. ప్రియులరా, పరలోకానికి మనం ప్రవేశించాలంటే బాప్తిస్మం తీసుకోవాలి, కానీ బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళలేరు. అలాగే నిత్యత్వంలో ప్రవేశించటానికి ముందుగా వీరు పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు. మంచి వృద్ధాప్యమందు, ముసలితనమందు వారు మరణిస్తున్నారు, పితరుల యొద్దకు చేర్చబడుతున్నారు. వారు చేసినటువంటి క్రియలను బట్టి విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. కానీ పితరుల యొద్దకు చేర్చబడిన ప్రతి ఒక్కరూ విశ్రాంతిలో ప్రవేశిస్తారా, నిత్యత్వంలో ఉంటారా అంటే ఉండరు. చూద్దాం, ఇంకా కొన్ని ఉదాహరణలను మనం చూద్దాం. అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలును గూర్చి కూడా మనం ఆలోచన చేద్దాం. 25వ అధ్యాయం ఆదికాండంలోనే 17వ వాక్యాన్ని మీరు చూడండి. అబ్రహాము గారి యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు శరీర సంబంధమైనటువంటి కుమారుడు, హాగరుకు పుట్టినటువంటి కుమారుడు. ఈ ఇష్మాయేలును గూర్చి వ్రాయబడిన మాటలు చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 17వ వాక్యం. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇష్మాయేలు కూడా పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. కానీ ఇష్మాయేలు విశ్రాంతిలో ఉన్నాడా లేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. తర్వాత మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఆ మాటలు కనిపించవు. అయితే పితరుల యొద్దకైతే చేర్చబడ్డాడు. పితరుల యొద్దకైతే చేర్చబడ్డాడు అంటే భూమి మీద తగు రీతిన సమాధి చేశారంటే అతని యొక్క తాత ముత్తాతలు, తండ్రులు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో అక్కడ ఇష్మాయేలు కూడా పాతిపెట్టబడ్డాడు. ఆ తర్వాత చూడండి, ఇస్సాకు గారిని గురించి మనం చూద్దాం. అబ్రహాము వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు, అతని యొక్క మరణమును గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 29వ వాక్యం. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినా దేవుని ఎడల విశ్వాసమును ఉంచి పరలోకమందున్నటువంటి పట్టణము కొరకు ఎదురు చూచారని మరలా మనకు హెబ్రీయులకు పౌలుగారు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనిపించుచున్నది కనుక తప్పనిసరిగా వీరు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నిత్యత్వానికి అంగీకరింపబడ్డారని మనం గ్రహించగలం. అయితే ఇష్మాయేలు పితరుల యొద్దకు చేర్చబడిన అతడు పరలోకమునకు నిర్ణయింపబడ్డా, విశ్రాంతిలో ప్రవేశించాడు అనేది మాత్రం తెలియదు. పితరుల యొద్దకు చేర్చబడినంత మాత్రాన పరలోకానికి ప్రవేశం అని అనుకోవటం తప్పే. ఇక్కడ చూడండి, ఇస్సాకు గారిని గురించి ఏమని రాయబడింది? ఇస్సాకు కూడా కాలము నిండినటువంటి వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. పితరుల యొద్దకు చేర్చబడెను అంటే అతని కుమారులైన ఏసావు, యాకోబులు అతన్ని పాతిపెట్టారు. అంటే ఇక్కడ సమాధి కార్యక్రమాల వరకు అయితే సజావుగానే జరిగింది. కానీ వీరికి విశ్రాంతినివ్వాలా లేదా, నిత్యత్వంలో వీరిని ప్రవేశపెట్టాలా లేదా అనేటువంటి విషయాన్ని దేవుడు వీరి యొక్క బ్రతుకు కాలాన్ని బట్టి చూచి, వారు చేసిన కార్యములను చూచి ఆయన నిర్ణయిస్తాడు. గ్రంథములు విప్పబడతాయి, ప్రతి వాని క్రియలు వాని వెంట వెళుతున్నాయి.
కనుక దేవుడు వారికి సరైనటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాడు. కానీ పితరుల యొద్దకు చేర్చబడినంత మాత్రాన, తగిన రీతిన సమాధి చేయబడినంత మాత్రాన, ఆ తర్వాత ఒక సంస్మరణ సభ పెట్టుకున్నంత మాత్రాన వీరి ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోతాయా అంటే వీటిని బట్టి అక్కడ దేవుడు ఆత్మలకు పరలోకాన్న నరకాన్న అనేది నిర్ణయించడు. ఆ తర్వాత కూడా మనము కొన్ని ఉదాహరణలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథానికి వెళితే అక్కడ ఒక తరము వారు తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు అనేటువంటి విషయం రాయబడింది. చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వాక్యం. ఆ తరము వారందరూ, ఒక తరాన్ని గురించే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక తరాన్ని గురించి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి అంటే చనిపోయారని అర్థం. అంటే బైబిల్ పరిభాషలో పితరుల యొద్దకు చేర్చబడటం అంటే మరణించడం, మృతి నొందడం, సమాధి చేయబడటం అంతే తప్ప పితరుల యొద్దకు చేర్చబడ్డారు అనగానే వారు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారని, వారు పరలోకంలో ఉంటున్నారని, లేదంటే వారు నిత్యత్వానికి నిర్ణయింపబడ్డారని అనుకోవడం తగదు. చూడండి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఒక తరం గడిచిపోయింది, మరో తరం వచ్చింది. ఈ తరము వారికి అసలు దేవుని యొక్క కార్యములే తెలియదు, దేవుని యొక్క జ్ఞానమే లేదు అని దేవుడు అక్కడ వ్రాయించాడు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. పితరుల యొద్దకు చేర్చబడిన వారిలో ఎందరైతే దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారో వారు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశిస్తారు. పితరుల యొద్దకు చేర్చబడిన వారు అందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశిస్తారని మనం చెప్పలేం. దేవుడు ఎవరికి విశ్రాంతిని అనుగ్రహిస్తాడంటే దేవుని కొరకు నమ్మకముగా, ఖచ్చితముగా బ్రతికిన వారికి మాత్రమే. ఆ తర్వాత దావీదు గారిని గురించి కూడా మనం చూద్దాం. దావీదు గారిని గురించి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వాక్యం నుండి చూడండి. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 36వ వాక్యం నుండి దావీదు యొక్క మరణమును గూర్చి వ్రాయబడింది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను, గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ ఏమని రాయబడింది? దావీదు గారు మరణించారు. చరిత్రలో దావీదు గారు మరణించారు. దావీదు గారి యొక్క సేవ ఎలా ఉందంటే చూడండి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు దావీదు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి ఆ తర్వాత అతని యొక్క కాలం అయిపోయింది, అతడు మరణించాడు. అతడు నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. అంటే శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా. తన పితరుల యొద్దకు చేర్చబడటం అంటే ఇక్కడ అర్థం ఏంటన్నమాట? తగిన రీతిని సమాధి చేయబడటం. తన పితరులందరూ ఏ వరుస క్రమంలో అయితే సమాధి చేయబడ్డారో ఆ వరుస క్రమంలోనే సమాధి చేయబడటం. పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు అనుకోకండి. పితరుల యొద్దకు చేర్చబడ్డాడంటే నిత్యత్వానికి వెళ్ళిపోయాడు, విశ్రాంతిలో ప్రవేశించాడు, నీతిమంతులు అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోకండి. పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అంటే తగిన రీతిని సమాధి చేయబడ్డాడు అని అర్థం. చూడండి ఈ మాటలను చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కుళ్ళు పట్టలేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువునకు మహిమ శరీరాన్ని ఇచ్చారు, 3వ దినముననే ఇచ్చారు అని ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నారు. అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని కూడా చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11వ వాక్యం. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను అని దేవుడు దావీదుతో ముందుగా చెప్పాడు. దావీదు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. దేవుడు ముందుగా చెప్పాడు, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు అంటే నీవు మరణించి సమాధి చేయబడినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదనని దావీదు తరువాత రాబోయేటువంటి రాజులను గూర్చి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే రాజైనటువంటి యోషియాను గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ప్రయోగింపబడ్డాయి. ఆ మాటలను కూడా మనం చూద్దాం.
రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. రాజైనటువంటి యోషియా అతడు కూడా పితరుల యొద్దకు చేర్చబడ్డాడని వ్రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. పితరుల యొద్దకు చేర్చబడటం అంటే ఏమిటో ఇక్కడ కూడా జాగ్రత్తగా మీరు గమనించండి. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు. అంటే చక్కగా సమాధి చేయబడతావు. నీ పితరులందరూ కూడా ఏ విధముగా ఏ క్రమములో మరణించి సమాధి చేయబడ్డారో నీవు కూడా అట్టి రీతిగా ఆ క్రమంలో సమాధి చేయబడతావు అని దేవుడు యోషియాతో చెప్పినటువంటి మాటలను ఇక్కడ మనం చూసాం. అలాగే యోషియాను గూర్చి దినవృత్తాంతములు 2వ గ్రంథంలో కూడా ఈ మాటలు పొందుపరచబడ్డాయి. యోషియాను గూర్చి దేవుడు ముందుగా చెప్పినటువంటి మాటలు పొందుపరచబడ్డాయి. ఆ మాటలను కూడా చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 28వ వాక్యం. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. చూసారా? అంటే పితరుల యొద్దకు చేర్చబడటం అనగానే బైబిల్ పరిభాషలో నీవు సమాధికి నెమ్మదిగా దిగిపోతావు. నీ పితరులందరూ ఏ క్రమములో అయితే సమాధి చేయబడ్డారో ఆ క్రమములోనే నీవు కూడా సమాధి చేయబడతావు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అన్నమాట. అయితే మరి ఎవరికి దేవుడు నిత్యత్వాన్ని దయచేస్తాడు? ఎవరు దేవుడిచ్చే విశ్రాంతిలో పాలిపంపులు కలిగి ఉంటారు? ఎవరైతే దేవుని సంకల్పమును అనుసరించి జీవించారో వారు తప్పనిసరిగా నిత్యత్వంలో కనిపిస్తారు. వారు ఈ భూమి మీద పితరుల యొద్దకు చేర్చబడిన వారుగా ఉన్నను వారు విశ్రాంతిలో ప్రవేశించిన వారుగా కనిపిస్తారు. అయితే ఎందరైతే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకరో, ఎందరైతే దేవుని సంకల్పమును ఎదిరిస్తారో అట్టివారు ఒకవేళ భూమి మీద పితరుల యొద్దకు చేర్చబడినా కానీ, అంటే తగిన రీతిన వారు సమాధి చేయబడినా కానీ వారు నిత్యత్వాన్ని అయితే చూడరు. ఈ విషయాన్ని మనం చక్కగా ఇక్కడ నేర్చుకోవాలి. కనుక మన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి? భూమి మీద తగిన రీతిన సమాధి చేయబడాలి అన్నంత వరకు మన ఆలోచన ఆగిపోకూడదు. నేను పితరుల యొద్దకు చేర్చబడాలి, నా పితరులందరూ ఏ క్రమంలో అయితే సమాధి చేయబడ్డారో ఆ విధంగా నేను కూడా తగిన రీతిన సమాధి చేయబడాలని మన ఆలోచన ఎక్కడితో ఆగిపోకూడదు. ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నా ఆ ఆలోచన ఎంతవరకు కొనసాగాలి? నేను విశ్రాంతిలో ప్రవేశించాలి, దేవుడు అనుగ్రహించే నిత్యత్వానికి నేను ఎంపిక కావాలి, జీవగ్రంథమందు నా పేరు ఉండి తీరాలి. అలా ఉండాలంటే నేను దేవుని సంకల్పమును అనుసరించి జీవించాలి అనేటువంటి చక్కని ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ విషయానికి సంబంధించి వ్రాయబడినటువంటి మాటలను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము గారు కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబును గూర్చి ఏవని వ్రాయబడ్డాయో తెలుసా? చూద్దాం, ఆ మాటలను చూద్దాం. అబ్రహాము గారి గురించి వ్రాయబడింది, ఇస్సాకు గారిని గురించి వ్రాయబడింది, యాకోబు గారి గురించి కూడా వ్రాయబడింది. అయితే మునుపటి వాక్య భాగాలను మీకు వివరించినప్పుడు అక్కడ నేను యాకోబు గారిని గురించి ప్రస్తావించలేదు. అబ్రహాము గారిని గురించి, ఇష్మాయేలును గురించి, ఇస్సాకును గురించి మీకు తెలియజేశాను. కానీ యాకోబు గారిని గురించి మీకు అక్కడ చెప్పలేదు. ఎందుకంటే యాకోబు గారి యొక్క మరణము దగ్గర దేవుడు వ్రాయించినటువంటి మాటలను ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాలి. చూద్దాం ఏమని వ్రాయబడ్డాయో మనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 29వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 49వ అధ్యాయము 29వ వాక్యం నుండి. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను. యాకోబు తన యొక్క కుమారులకు ఆజ్ఞాపిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. నేను నా పితరుల యొద్దకు చేర్చబడుచున్నాను అనలేదు, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అన్నాడు. ఇంతకీ పితరులెవరు, స్వజనులెవరు? పితరులంటే మనము ఎవరి గర్భం నుండి వచ్చాము,
రక్తమును బట్టి, శరీరమును బట్టి మనం ఎవరి గర్భం నుండి వచ్చాము, వంశ పారంపర్యం. ఏమండి, వీరిని పితరులు అంటారు. వంశవృక్షం లేదంటే వీరిని ఏమంటారు? పితరులు అంటారు. మరి స్వజనులు అంటే ఎవరు? మనకు శరీరాన్ని ఇవ్వకపోయినా కానీ మనము ఎవరి దగ్గరకైతే చివరకు వెళ్ళబోతున్నామో వారే మన స్వజనులు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఈ భూమి మీదకు వచ్చినటువంటి మానవుడు ఎవరు? ఆదాము. దేవుడు ఆదామును నేల మంటి నుండి సృష్టించాడు. ఆదాము తర్వాత ఆదాము ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి దేవుడు హవ్వను తయారు చేశాడు. జీవము గల ప్రతివానికిని హవ్వ తల్లి. ఆదాము హవ్వల నుండి ఎవరు వచ్చారు? కయీన్ వచ్చాడు, హేబెల్ వచ్చాడు, షేత్ వచ్చాడు. తర్వాత ఇంకా చాలామంది కుమారులను కుమార్తెలను కూడా ఆదాము గారు కన్నారు. అయితే మనము ఎవరి నుండి వచ్చాం? షేతు నుండే వచ్చాం మనం. ఎందుకంటే షేతు యొక్క కుమారుల ద్వారా ఎవరొచ్చారు? నోవహు వచ్చాడు. ఎందుకు నేను షేతు ద్వారా వచ్చాము అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, షేతు యొక్క కుమారుల ద్వారా ఎవరొచ్చారు? నోవహు వచ్చాడు. నోవహు యొక్క కాలములో జలప్రళయం సంభవించింది. నోవహు కుటుంబం తప్ప మిగిలిన వారందరూ కూడా నాశనం అయిపోయారు. నోవహు ఒక్కడే తన యొక్క కుటుంబంతో పాటుగా బ్రతికి బట్టకట్టాడు. దేవుడు నోవహు యొక్క కుటుంబాన్ని మరలా ఆశీర్వదించాడు. నోవహు యొక్క కుటుంబము భూమి మీద విస్తరించింది. నోవహు గారి యొక్క కుటుంబంలో ఎవరెవరున్నారు? అతనికి 3 కుమారులు. ఆ 3 కుమారులకు వివాహమైంది. 3 కోడళ్ళు. నోవహు గారి యొక్క భార్య. మొత్తం 8 మంది. వీరే ఓడలో రక్షింపబడ్డారు. జలప్రళయ కాలంలో వీరే రక్షింపబడ్డారు. ఈ 3 కుమారులు ఎవరు? షేము, హాము, యాపెతు. వీరి ద్వారా వచ్చినటువంటి సంతానమే ఈరోజు భూమి మీద మనం చూస్తున్నటువంటి మనుషులందరూ. ఈ ప్రజానీకం అందరూ ఎవరి నుండి వచ్చారు? షేము, హాము, యాపెతు. అంటే నోవహు యొక్క సంతానం అన్నమాట. మీకు అర్థమవుతుందా? మనము షేము ద్వారానైనా వచ్చి ఉండొచ్చు, హాము ద్వారానైనా వచ్చి ఉండొచ్చు, యాపెతు ద్వారా అయినా వచ్చి ఉండొచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ 3 ద్వారానే వచ్చారు. 3లో ఎవరో ఒకరు వీరికి పితరులు అవుతారు. అయితే స్వజనులు ఎవరు అనగానే ఎందరైతే నిత్యత్వానికి నిర్ణయింపబడుతున్నారో, ఎందరైతే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారో, ఎందరైతే దేవుడిచ్చే పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అంగీకరింపబడుతున్నారో వారితో పాటుగా మనము కూడా చేర్చబడినప్పుడు వారు మన స్వజనులు అవుతారు. బాగా అర్థమవుతుందా మీకు? పితరులలో అందరూ దేవుని కొరకు బ్రతికిన వారు ఉండకపోవచ్చుగా. మన తాత ముత్తాతలలో ఎవడో ఒకడు దుర్మార్గుడు ఉండొచ్చు. ఒకవేళ దుర్మార్గుడు ఎవడైనా ఒకవేళ ఉంటే అతడు పరలోకానికి ఎందుకు వస్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అతడు మన పితరుడై ఉండొచ్చు, కానీ స్వజనుడు మాత్రం కాదు. మీకు బాగా అర్థమవుతుందా లేదా? దేవుని విషయాలను సున్నితంగా పరిశీలిస్తూ చక్కగా విషయాలను గ్రహించాలి. ఇప్పుడు కూడా మన స్వజనులు ఎవరు, మన స్వంత వారెవరు అని మనం ఆలోచన చేసుకోగలిగితే దేవుని కొరకు బ్రతకని వారు మనకు స్వంత వారు ఎలా అవుతారు? మన స్వజనులు ఎలా అవుతారు? దేవుని కొరకు బ్రతికేవారు మన స్వజనులు. అందుకే దేవుడు ఒక సంఘ వ్యవస్థను భూమి మీద చూపిస్తున్నాడు. కుటుంబ వ్యవస్థ ఉంది, కానీ సంఘ వ్యవస్థ కూడా ఉంది. ఏమంటే కుటుంబంలో కూడా చాలామంది మనుషులు ఉన్నారు కదా, మరి సంఘం వరకు మనం ఎందుకు వెళ్ళాలి? కుటుంబంలో కూడా చాలామంది మనుషులు ఉన్నారు కదా. ఎక్కడ 2-3 ఆయన నామమున కూడుకుంటే అక్కడ వారి మధ్య ఆయన ఉంటానన్నాడు. కుటుంబం అంటే 2-3 కంటే ఎక్కువ మందే ఉంటారు కనుక కుటుంబాలతో దేవుడు నిలిపేయచ్చు కదా. మరి సంఘము అని ఎందుకు అన్నాడు ఆయన? క్రీస్తు యొక్క శరీరముగా మీరుండాలి, క్రీస్తు యొక్క అవయవములుగా మీరుండాలి అని ఎందుకన్నాడు ఆయన? మీ స్వజనులు వేరు, మీ పితరులు వేరు. మీ పితరులలో ఉన్నవారు మీ స్వజనులుగా ఉండే అవకాశం ఉంది, కానీ ఎవరైనా ఒకవేళ ఉండకపోతే వారు మీకు సంబంధించిన వారు కానేరరు. ఇప్పుడు అబ్రహాము గారిని మనం ఉదాహరణగా తీసుకుందాం. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, వీరు 3 మనం ఉదాహరణగా తీసుకుందాం. యాకోబుకు పితరులు ఎవరవుతారు? అబ్రహాము మరియు ఇస్సాకు. యాకోబుకు స్వజనులు కూడా వీరే. అంటే పితరులైనప్పటికీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, చక్కగా విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అదే విశ్వాసంలో
యాకోబు గారు కూడా ఉన్నారు. కనుక యాకోబు గారికి పితరులు ఎవరో వారే స్వజనులు. ఇక్కడ ఆయనకి ఇబ్బంది లేదు. కానీ చాలామందికి పితరులలో ఉన్నటువంటి వారు స్వజనులుగా ఉండకపోతారు. అంటే వారు విశ్వాసం నుండి తొలగిపోయి వారు ఆ ట్రాక్ నుండి వేరైపోతారు, వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. కనుక వారు మనకు సంబంధించిన వారు కానేరరు. నిత్యకాలము మనం ఎవరితో ఉండాలో వారే మన స్వజనులు అవుతారు తప్ప భూమి మీద ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు మనతో ఉన్నవారు మనకు స్వజనులు ఎలా అవుతారు చెప్పండి? వారు కేవలం మనకు పితరులుగా మాత్రమే ఎంచబడతారు. ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. అందుచేతనే చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు. ఏమంటున్నాడు చూడండి, మనకు విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటానికి యాకోబు గారు ఏమంటున్నారు చూడండి. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. నా పితరులు చాలామంది ఉండొచ్చు. అబ్రహాము గారి యొక్క తండ్రి తెరహు, ఆ తర్వాత ఇంకా ఆ పితరులందరినీ నేను లెక్క పెట్టుకోవచ్చు. కానీ పితరులందరూ పరలోకానికి వస్తారా అని నేను చెప్పలేను. కానీ నా స్వజనులైతే పరలోకానికి వస్తారు. నా స్వజనులు ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచినవారు, దేవుని నీతిని అనుసరించిన వారు, దేవుని కొరకు చక్కగా బ్రతికినవారు. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, ఆ భక్తిని నేను కాపాడుకున్నాను. తర్వాత హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. నన్ను పితరుల యొద్దకు చేర్చండి, కానీ నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడతాను. శరీరం అయితే పితరుల యొద్దకు వెళుతుంది, కానీ ఆత్మ అయితే స్వజనుల యొద్దకు వెళ్ళాలి. అందుచేతనే యాకోబు తన కుమారులకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశం మందలి మమ్రే ఎదుటనున్న మప్కేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను నొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఇంకా వారు సమాధి కార్యక్రమాలను ముగించలేదు. కానీ ఆత్మ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్వజనుల యొద్దకు వెళ్ళిపోతుంది. ఆత్మ నిర్ణయింపబడినటువంటి స్థలానికి వెళ్ళిపోవాలి కదా. కనుక ఎప్పుడైతే యాకోబు గారు మరణించిన వెంటనే ఆత్మ వెళ్ళిపోవాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి, స్వజనుల యొద్దకు చేర్చబడెను. అందుచేతనే ఇంతకు మునుపు వాక్య భాగాలలో మీకు యాకోబు గారిని గురించి నేను ప్రస్తావించలేదు, ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఉంది. పితరుల యొద్దకు చేర్చబడటం అంటే తగిన రీతిన సమాధి చేయబడటం. పితరులందరూ ఎక్కడ సమాధి చేయబడ్డారో అక్కడ సమాధి చేయబడటం. కానీ స్వజనుల యొద్దకు చేర్చబడటం అంటే నీతిమంతులుగా మనము విశ్రాంతిలో ప్రవేశించటం. ఆ విశ్రాంతిలో అప్పటికే నీతిమంతుల ఆత్మలన్నీ ఉంటాయి. వారు మన స్వజనులు. వారు ఎప్పటికీ మనతో ఉండేవారు. వారితో పాటు ఎప్పటికీ మనం ఉండాలి. ఏమండి, ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు చక్కగా భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతారు. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడాలి అనేటువంటి ఆకాంక్షతో బ్రతుకుతారు. చాలామందికి ఈరోజు ఉన్నటువంటి కోరిక ఏంటంటే పితరుల యొద్దకు చేర్చబడాలి. మా తండ్రి గారు ఎక్కడ సమాధి చేయబడ్డారు, మా తాతగారు ఎక్కడ సమాధి చేయబడ్డారు, మా ముత్తాతగారు ఎక్కడ సమాధి చేయబడ్డారు, నా శవం కూడా అక్కడే సమాధి చేయబడాలనేటువంటి ఆలోచన మాత్రమే ఈ భూమి మీద కలిగి ఉంటున్నారు కొంతమందికి ఆ ఆలోచన లేదు. అయితే ఉండవలసినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడాలి. ఈ భూమి మీద నా సమాధి ఎక్కడున్నా కానీ దేవుడు భూమిలో ఎక్కడ నా సమాధి ఉన్నా నాకు మరలా గొప్ప శరీరాన్ని అనగా మహిమ శరీరాన్ని ఆయన దయచేస్తాడు. కానీ నేను మాత్రం ఆత్మగా స్వజనుల యొద్దకు వెళ్ళిపోవాలి. నా స్వజనుల యొద్దకు వెళ్ళిపోవాలి. ఇదిగో వారందరూ ఏ విశ్వాసమునైతే చూపించారో అదే విశ్వాసపు దారిలో నేను నడుచుకోవాలి. వారందరూ ఏ భక్తినైతే కనుపరిచారో అదే భక్తిని ఇప్పుడు నేను కనుపరచాలి. వారందరూ ఎన్ని కష్టాలను దేవుని కొరకు అనుభవించారో నేను కూడా ఆ కష్టాలను అనుభవిస్తూ దేవుని కొరకు నా బ్రతుకును కొనసాగించాలి అని ఒక మంచి తీర్మానాన్ని మీరు కలిగి ఉండి దానిని అమలు చేసుకుంటూ ఉంటే మీరు ఎప్పుడైతే మరణిస్తారో మీరు స్వజనుల యొద్దకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.
దావీదు స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు, అబ్రాహాము స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు, ఇస్సాకు స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు, ఇదిగో యాకోబు కూడా స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. అలాగే ఒక ప్రముఖమైనటువంటి మరొక వ్యక్తిని గురించి కూడా ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఆయనే మోషే. మోషే గారిని మర్చిపోతే ఎలా? ఇశ్రాయేలీల యొక్క నాయకుడు, గొప్పవాడు మోషే. మోషే గారి యొక్క మరణం దగ్గర కూడా వ్రాయబడినటువంటి సంగతులను మనం చూద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడండి. మోషే గారి యొక్క మరణమును గూర్చి ముందుగా వ్రాయబడినటువంటి సంగతులు. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 2వ వాక్యం. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదు అని మోషేకు సెలవెయ్యగా. దేవుడు మోషేతో చెబుతున్నటువంటి మాటలేమిటి? తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువు. నీ పితరుల యొద్దకు చేర్చబడేయడం అనేది చాలా చిన్న విషయం. అంటే భూమి మీద నిన్ను నీ పితరులు ఎక్కడున్నారో, అంటే ఎక్కడ వారు సమాధి చేయబడ్డారో, వారి శవములు ఎక్కడ పాతిపెట్టబడ్డాయో అక్కడ నిన్ను పాతిపెట్టబడడం అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం. అది చాలా చిన్న విషయం. కానీ నీవు స్వజనుల యొద్దకు చేర్చబడాలి అంటున్నాడు దేవుడు. నీవు స్వజనుల యొద్దకు చేర్చబడాలి. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీలో ఈ ఆలోచన ఉందా? మీలో ఈ ఆలోచన ఉందా? ఈ ఆకాంక్ష ఉందా? నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడాలి అనే కోరిక ఉందా? మోషే గారు ఎవరి యొద్ద చేర్చబడ్డారు? స్వజనుల యొద్దకు. స్వజనుల యొద్దకు అంటే నీవు మరణించిన తరువాత నీ ఆత్మ ఇదిగో నీతిమంతుల సమూహము దగ్గరకు వెళుతుంది. అనీతిమంతులు ఉన్నారు, వారు నిత్య నరకాగ్నిని అనుభవిస్తున్నారు. వారి చెంతకు ఎందుకు వెళ్ళాలి? వారు శిక్ష అనుభవిస్తున్నట్టుగా వారి చెంతకు ఎందుకు వెళ్ళాలి? అలా అనుభవిస్తున్నటువంటి అనీతిమంతులు ఒకవేళ నీ పితరులు ఉండొచ్చు, కానీ వారు నీ స్వజనులు కాకూడదు. నీ పితరులు అంతే, నీ పితరులు అంతే. అంటే ఈ వంశక్రమంలో, ఈ వంశ వృక్షంలో ఎక్కడో ఒక చోట వారు ఉండొచ్చు. వారు దుర్మార్గులై ఉండొచ్చు, వారు దేవుని యొక్క నీతిని పట్టించుకోని వారుగా ఉండొచ్చు, వారు దేవుని వాక్యమును అనుసరించని వారుగా ఉండొచ్చు. విడిచిపెట్టిక వారిని, వారు పితరులు మాత్రమే. నేను కూడా వారితోనే ఉండాలి అని నీవు అనుకుంటున్నావా? అలా అయితే నరకానికి వెళ్ళిపోతావు. నీ పితరులలో ఎందరైతే నిత్య నరకాగ్నిని అనుభవిస్తున్నారో వారి వలె నేను కూడా ఉండాలని నీవు అనుకుంటే నీవు కూడా నరకానికి వెళ్ళిపోవచ్చు. అది నీ ఇష్టం. కానీ నేనైతే నా స్వజనుల యొద్దకు వెళ్ళాలి అనుకుంటున్నాను. దేవుని నీతి మార్గంలో నడుచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరించి నా స్వజనుల యొద్దకు నేను వెళ్ళాలి. నా స్వజనులెవరు? నా స్వజనులెవరు? దేవుని నీతిని అనుసరించిన వారు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, మోషే గారు, దావీదు గారు. వీరందరూ క్రీస్తు ప్రథమ ఫలమైతే ఆయనను బట్టి ఏ విధముగా విశ్రాంతిలో ప్రవేశించారో నేను కూడా అదే విధంగా వారితో పాటు ఆ సమూహంలో ఉండి విశ్రాంతిని అనుభవించాలనేటువంటి ఆకాంక్ష నాలో అయితే ఉంది, మీలో ఉండాలని కోరుకుంటున్నాను. మనము చేర్చబడవలసినది కేవలము పితరుల యొద్దకు మాత్రమే కాదు, మనము చేర్చబడవలసినది స్వజనుల యొద్దకు. స్వజనుల యొద్దకు. మన పితరులలో ఎందరు దేవుని కొరకు బ్రతికారో మనకైతే తెలియదు కదా. ఒకవేళ పితరులలో ఎవరైనా దేవుని కొరకు బ్రతికిన వారు ఉంటే మంచి విషయమే కదా. పితరులను మన స్వజనులుగా అక్కడ మనం కలుసుకుంటాం. కానీ పితరులలో ఎవరైనా ఒకవేళ దేవుని నీతికి భిన్నంగా ప్రవర్తించినట్టయితే వారు నరకశిక్షనే అనుభవిస్తారు. వారు వేదనకరమైన స్థలమునకే వెళ్ళిపోతారు. వారి మీద ప్రేమతో మనము నరకానికి వెళ్ళలేం కదా. వారి మీద ఆప్యాయతతో మనము నరకశిక్షను భరించలేము కదా. కనుక ప్రియులారా, ఇప్పుడే చక్కని నిర్ణయాలు మీరు తీసుకోవాలి. స్వజనుల యొద్దకు చేర్చబడటం అంటే అది చిన్న విషయం కాదు. అబ్రాహాము గారి సరసన మీరు కూర్చోవటం, అబ్రాహాము గారి రొమ్మున మీరు ఆనుకోవడం అంటే అది సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? భూమి మీద ఎన్నో త్యాగాలను మనం చేయాల్సి ఉంటుంది. భూమి మీద ఎంతో గొప్పగా దేవుని కొరకు మనం నిలబడాల్సి ఉంటుంది. ఈ భూమి మీద బ్రతుకు కాలంలో దేవుని వాక్యమును అనునిత్యం మన కళ్ళ ముందు ఉంచుకుంటూ మన ప్రవర్తనను సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇంత గొప్పగా దేవుని కొరకు బ్రతికితేనే స్వజనుల యొద్దకు వెళ్ళగలం. స్వజనుల యొద్దకు వెళ్ళడం అంటే అది ఆషామాషి కాదండి, కోరుకుంటే జరిగిపోయేది కాదండి. ఇదిగో వీరందరూ కూడా స్వజనుల యొద్దకు వెళుతున్నారని ఎప్పుడు చెప్పగలుగుతున్నారు? జీవిత చరమాంకంలో చెప్పగలుగుతున్నారు. మోషే గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, నీతిమంతులందరూ కూడా
స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నావు అని ఎప్పుడు చెప్పగలుగుతున్నారు? చివరికి వచ్చేసరికి, జీవితంలో ఇక చివరికి వచ్చేసరికి, అమ్మయ్య నేను దేవుని కొరకు బ్రతికేశాను, ఇక నేను మరణించబోతున్నాను, దేవుడు అప్పగించిన క్రియలను పూర్తి చేసేసుకున్నాను, దేవుని సంకల్పమును అనుసరించి ఇదిగో నా తరము వారందరికీ సేవను జరిగించాను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుటకు సిద్ధంగా ఉన్నాను అని వారు చెప్పగలుగుతున్నారు. కనుక మనం కూడా అలా చెప్పగలగాలి అంటే నమ్మకమైన సేవను దేవుని ఎడల జరిగించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి పనిని చక్కగా పూర్తి చేసుకోవాలి. ఆయన సంకల్పమును అనుసరించి మన బ్రతుకుండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మోషే మరియు అహరోనులను గూర్చి దేవుడు రాయించినటువంటి మాటలను మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 48వ వాక్యం నుండి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 48వ వాక్యం నుంచి వ్రాయబడినటువంటి సంగతులను మీరు చూడండి. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మోయాబునందలి అబారీమను ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. మరల దేవుడు ఇక్కడ మోషేతో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఇదిగో నీ సహోదరుడైనటువంటి అహరోను ఏ విధంగా అయితే హోరు కొండనెక్కి అక్కడ మృతి నొంది, ఇశ్రాయేలీయులకు నేను ఇవ్వబోతున్నటువంటి కనాను దేశమును ముందుగా మీరు దూరము నుండి చూస్తారే తప్ప అందులో ప్రవేశించడానికి మీరు కోరుకోకూడదు. మీరు మీ స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నారు. అంతకంటే గొప్ప విషయం ఇంకేమైనా ఉందా? అందుచేతనే దేవుడు మోషేతో ఈ మాటలను తెలియజేస్తున్నాడు. నీవు కూడా అదే విధముగా ఇదిగో ఈ నెబో కొండనెక్కి నీవు మృతి పొందాలి. అలా నీవు మృతి పొందిన తర్వాత నీ సహోదరుడైనటువంటి అహరోను ఏ విధంగా అయితే స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడో నీవు కూడా మృతి పొందిన తర్వాత స్వజనుల యొద్దకు చేర్చబడతావు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మన పయనము ఎటు, మన పరుగు ఎటు? మనము దేని కొరకు ఆరాటపడుతున్నాం? కేవలము భూమి మీద పితరుల యొద్దకు చేర్చబడితే సరిపోతుంది అని అనుకుంటున్నావా? నేను మరణించిన తర్వాత ఒక సంస్మరణ సభ పెట్టుకుని నా నిమిత్తము అందరూ ప్రార్థన చేస్తే సరిపోతుందని ఏమైనా మనం ఆలోచన చేస్తున్నామా? అది దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి ఆలోచన. అలా కాదు. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడాలి అంటే అదిగో వారు ఎటువంటి ప్రవర్తననైతే భూమి మీద చూపించారో అటువంటి ప్రవర్తనను నేను చూపిస్తేనే కదా వారి సరసన నేను నిలబడగలను అనే గొప్ప ఆలోచనతో, వాక్య సంబంధమైనటువంటి ఆలోచనతో ఇక మీదట మీ యొక్క జీవితమును స్వజనుల యొద్దకు చేర్చబడే విధముగా మీరు మలచుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. పితరుల యొద్దకు చేర్చబడడం పెద్ద పనేం కాదండి. వరుసగా సమాధులను కట్టేసుకుని ఇక్కడ తాతగారి సమాధి, ఇక్కడ తండ్రి గారి సమాధి, ఇక్కడ కొడుకు సమాధి, ఇక్కడ మనవడ సమాధి అని మనం ముందుగా నిర్ణయించేసుకోవడం పెద్ద పనేం కాదండి. కానీ స్వజనుల యొద్దకు చేరడం అనేదే కదా అసలైనటువంటి విషయం. కనుక స్వజనుల యొద్దకు చేరడానికి మన యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పటి నుంచే సరిచేసుకుందాం. దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుడు చెప్పినట్టుగా జీవించేద్దాం. ఏ క్షణాన మనలను మరణము పలకరించినా కానీ, ఏ క్షణాన దేవుని యొక్క పిలుపును మనం అందుకున్నా కానీ చక్కగా మనము స్వజనుల యొద్దకు వెళ్ళిపోయేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా స్వజనుల యొద్దకు వచ్చేవారుగా ఉండాలని, అందు నిమిత్తము మీ బ్రతుకులను చక్కగా దేవుని మార్గంలో నడిపించుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఇంత చక్కని వాక్యమును మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. నాయన, లోక సంబంధమైనటువంటి మాటలతో ఈ ప్రపంచం నిండిపోయింది. ఏ మనిషిని గూర్చి మేము ఆలోచిస్తున్నా, ఏ మనిషితో మేము మాట్లాడుతున్నా వారి మాటలన్నీ జానుడి పొట్టకు సంబంధించిన మాటలుగానే ఉన్నాయి, కానీ నిత్యత్వానికి నడిపించే మాటలుగా కనిపించడం లేదు. కానీ మీరైతే మా యందు ప్రేమ నుంచి, దయ నుంచి, కృప నుంచి తండ్రి స్వజనుల యొద్దకు మేము చేర్చబడాలనేటువంటి విషయాన్ని
మాకు జ్ఞాపకం చేస్తూ, అలా చేర్చబడాలంటే మా బ్రతుకులు మీ వాక్యమునకు అనుకూలముగా ఉండాలని మమ్మను హెచ్చరిస్తూ, తండ్రి ఇదిగోనైనా ఎంతో గొప్ప ఆరోగ్యమునిచ్చే ఔషధము వంటి వాక్యముగా మీ మహాజ్ఞానమును మా ఆత్మలకు దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన. స్వజనుల యొద్దకు చేర్చబడటం అనేది మాటల వరకు అయితే తండ్రి తేలికైన విషయమే, కానీ మా క్రియలలో మా ప్రవర్తన అంతటి యందు స్వజనుల యొద్దకు చేర్చబడే బ్రతుకు విధానాన్ని మేము చూపడం అంటే తండ్రి అదే అసలైనటువంటి కార్యక్రమం నాయన. ఈ పని అంతటిలో, మా బ్రతుకు అంతటిలో మీ చిత్తమును ఒప్పుకొని మీ వాక్యమునకు ఏ పరిస్థితులలోనూ తండ్రి ఎదురు తిరగకుండా మీకు లోబడేటువంటి బ్రతుకును మాకు దయచేయండి. పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెంబడించేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. ఎట్టి పరిస్థితులలోనూ నాయన మేము నిత్యాగ్నికి వెళ్లకుండా మా స్వజనుల యొద్దకే చేరగలుగుటకు, విశ్రాంతిలో ప్రవేశించగలుగుటకు నాయన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరున్న లోకానికి మేము అడుగు పెట్టగలుగుటకు తండ్రి మమ్మను దీవించుమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, లోక సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదమును తండ్రి మిమ్మల్ని అడగకుండా పరలోక సంబంధమైనటువంటి ఈ గొప్ప ఆశీర్వాదమును, స్వజనుల యొద్దకు చేర్చబడేటువంటి ఆశీర్వాదమును మిమ్మల్ని కోరుకుంటున్నాము నాయన. మీరు దయించి ఈ విషయమందు నాయన మాకు కృప చూపించి మమ్మను సరిచేసి మీ వాక్యముతో నాయన మమ్మను ఆశీర్వదించి ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ బిడ్డలందరూ నాయన ఈ మీ మాటలు విన్నారు గనక ఏ ఒక్కరూ మీ మార్గము నుండి తప్పిపోకుండా, తొలగిపోకుండా సత్యమందు స్థిరపరచబడి ఎంత కష్టమైనా ఎంత వేదనైనా క్రీస్తు ప్రభువు కొరకు వారు బ్రతికేటువంటి భాగ్యమును వారు పొందగలుగునట్లు వారిని జ్ఞాపకం చేసుకునమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.